ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనమైతే నిన్నటి వరకు చారిత్రక పూర్వయుగం గురించి అయితే మన క్లాసెస్లో అయితే డిస్కషన్ చేసుకున్నాం కదా. సో ఇవాళ వచ్చేసి సింధు నాగరికత అనే కొత్త చాప్టర్లోకి అయితే మనం వచ్చేసాము. ఈ సింధు నాగరికత గురించిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం ఈ క్లాసెస్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. చాలామంది నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలక్క అని చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ దాని గురించిన ఒక వీడియో అయితే నేను ఆల్రెడీ చేశానండి. పైన ఐకార్డ్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. మీ సొంతంగా మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది అయితే చాలా డీటెయిల్గా అయితే ఆ వీడియోలో చెప్పున్నాను, చూడండి. ఇవాళ వచ్చేసి మనం సింధు నాగరికత గురించిన కొన్ని విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాము. మన భారతదేశంలో మొట్టమొదటి తొలి ప్రాచీన నాగరికత ఏది అంటే సింధు నాగరికత. అయితే మరి ప్రపంచంలో తొలి నాగరికత ఏది అని అంటే మెసపోటమియా నాగరికత. మన భారతదేశంలో ప్రాచీన తొలి నాగరికత ఏది అని అంటేనేమో సింధు నాగరికత. అలాగే ప్రపంచంలో ప్రాచీన నాగరికత మొట్టమొదటి నాగరికత ఏది అంటే మెసపోటమియా నాగరికత. అయితే మన సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి మెసపోటమియా అయితే ఇంకొకటి గ్రీకు, అలాగే ఇంకొకటి చైనా నాగరికతలు. మెసపోటమియా, గ్రీకు, చైనా ఈ మూడు నాగరికతలు కూడా మన సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు. అయితే ఈ మెసపోటమియా నాగరికత అనేది ఏ నదుల మధ్య విస్తరించి ఉంది అని అంటే యూఫ్రటీస్ నది, అలాగే టైగ్రిస్ నదుల మధ్య అయితే ఈ మెసపోటమియా నాగరికత విస్తరించింది. ప్రస్తుతం వీటికి ఉన్న పేర్లు ఏంటి అంటే ఇరాక్, బాగ్దాద్ మధ్య ఈ మెసపోటమియా నాగరికత అనేది మొదలైందనమాట. తర్వాత అసలు మన భారతదేశంలో తొలి నాగరికత, ప్రాచీన నాగరికత ఏది అని అంటే సింధు నాగరికత అని చెప్పుకున్నాము. సింధు అంటే అర్థం ఏంటి అంటే గొప్ప జలాశయము అని అర్థం, పెద్ద ఒక డ్యామ్ అన్నట్టు, గొప్ప జలాశయము అని అర్థము. అయితే ఈ సింధు నాగరికత అనేది మొత్తం కూడా 2880 కిలోమీటర్ల వరకు అయితే విస్తరించింది. 2880 కిలోమీటర్ల వరకు అయితే ఈ సింధు నాగరికత విస్తరించి ఉంటే అందులో మన ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో 790 కిలోమీటర్లు అయితే విస్తరించింది. 790 కిలోమీటర్ల వరకు ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో అయితే విస్తరించింది. ఈ సింధు నాగరికతకు ఉన్న ఇంకా కొన్ని పేర్లు ఏంటి అంటే హరప్పా నాగరికత, మూల భారతీయ నాగరికత, తామ్రశిలాయుగపు నాగరికత, కాంస్య లేదా కంచు నాగరికత, ప్రోటో చారిత్రక నాగరికత, సోది నాగరికత. ఈ 6 పేర్లు కూడా సింధు నాగరికతకున్న పేర్లు. హరప్ప, మూల భారతీయ, తామ్రశిలాయుగపు, అలాగే కాంస్య లేదా కంచు, ప్రోటో చారిత్రక, సోది నాగరికత. అలాగే మనం ఇలా చెప్పుకున్నాం సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు వచ్చేసి గ్రీకు, చైనా అని. ఈ సింధు నాగరికత అసలు ఈ సింధు నాగరికత అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉంది అనేది అయితే C14 కార్బన్ డేటింగ్ మెథడ్ ప్రకారం 2300 నుంచి 1700 BC వరకు ఉందని చెప్పేసి ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ అయితే చెప్తుంది. అయితే 3000 నుంచి 1500 BC వరకు ఉందని చెప్పేసి సర్ జాన్ మార్షల్ గారు అయితే అన్నారు. సర్ జాన్ మార్షల్ గారు అయితే తెలిపారనమాట. కార్బన్ డేటింగ్ మెథడ్ ప్రకారం ఏమో 2300 నుంచి 1750 BC అని కార్బన్ డేటింగ్ మెథడ్ చెప్తుంటే 3000 నుంచి 1500 BC మధ్యలో ఉంది అని చెప్పేసి సర్ జాన్ మార్షల్ గారు అయితే కనుగొన్నారు. అయితే మార్టియర్ వీలర్ అనే వ్యక్తి 2500 నుంచి 1700 BC వరకు ఉందని చెప్పేసి మార్టియర్ వీలర్ అన్నారు. అంటే దాదాపు వీళ్ళు కనుగొన్నవన్నీ కూడా దగ్గరగా ఉన్న సంవత్సరాలే అనమాట. అయితే దాదాపు సింధు నాగరికత అనేది 800 సంవత్సరాల వరకు అయితే ఉంది. 800 సంవత్సరాల వరకు ఈ సింధు నాగరికత అనేది 800 సంవత్సరాల వరకు అయితే కొనసాగింది. అయితే మనం ఇలా చెప్పుకున్న ప్రకారం 2880 కిలోమీటర్ల వరకు సింధు నాగరికత అనేది విస్తరించింది అని చెప్పుకున్నాం కదా. తర్వాత దాని విస్తీర్ణం అనేది 12,99,600 చదరపు కిలోమీటర్ల వరకు ఈ సింధు నాగరికత అనేది విస్తరించిందని చెప్పేసి కనుగొన్నారు. 12,99,600 చదరపు కిలోమీటర్ల వరకు ఈ సింధు నాగరికత అనేది విస్తరించిందని చెప్పేసి కనుగొన్నారు. అంటే దాదాపు 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు అనమాట. అయితే
మనం ముందు చెప్పుకున్న ప్రకారం సర్ జాన్ మార్షల్ గారు సింధు తవ్వకాలను అయితే జరిపారు. దానికంటే ముందు కొంతమంది ఇక్కడ ఒక సింధు నాగరికత అనేది ఒకటి ఉంది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అయితే కనుగొనడం జరిగింది. అందులో ఫస్ట్ 1831లో అలెగ్జాండర్ బర్న్, ఈ అలెగ్జాండర్ బర్న్ అనే వ్యక్తి సింధు నాగరికత గురించి అయితే తెలిపాడు. ఇక్కడ సింధు నాగరికత అనే ఒక నాగరికత అనేది ఒకటి వెలిసింది అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది ఎవరు అంటే 1831లో అలెగ్జాండర్ బర్న్. తర్వాత ఈ 1836లో తొలిసారిగా చార్లెస్ మోర్సన్ అనే వ్యక్తి సింధు నాగరికతను కనుగొన్నారు అనమాట. చార్లెస్ మోర్సన్ అనే వ్యక్తి ఈ సింధు నాగరికతను అయితే కనుగొన్నారు. ఆ తర్వాత 1856లో జేమ్స్ బర్టన్, ఈ ఇద్దరు సోదరులు కూడా 1856లో రైలు మార్గం కరాచీ నుంచి లాహోర్కు రైలు మార్గం వేసినప్పుడు సింధు నాగరికత ఉంది అని చెప్పేసి ఈ ఇద్దరు సోదరులు జేమ్స్ అండ్ బర్టన్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఇక్కడ రైలు మార్గం వేసినప్పుడు సింధు నాగరికత గురించి అయితే తెలిపారు. ఆ తర్వాత రైలు మార్గం వేస్తున్నప్పుడే సింధు నాగరికతకు చెందిన కొన్ని వస్తువులు అయితే అక్కడ దొరికాయి అన్నమాట. దొరికిన తర్వాత అప్పుడు మన ఇండియాలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేది స్థాపించబడింది. అప్పటికి ఉన్న చైర్మన్ ఎవరంటే సర్ జాన్ మార్షల్ గారు. ఈ సర్ జాన్ మార్షల్ గారు ఏంటంటే ఈ సర్ జాన్ మార్షల్ గారికి ఆ బాధ్యతలు అప్పగించారు. సింధు నాగరికత గురించిన త్రవ్వకాల గురించిన బాధ్యతలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ గారికి 1920లో అప్పగించారు. 1921 నుంచి త్రవ్వకాలను అయితే జరిపారనమాట. ఈ సింధు నాగరికత గురించి మొట్టమొదటిగా తెలుసుకుందేమో అలెగ్జాండర్ బర్న్ అయితే అక్కడ కనుగొన్నది ఎవరు అని అంటే చార్లెస్ మోర్సన్ అనమాట. తర్వాత దానికి సంబంధించిన వస్తువులు బయటపడింది. ఈ జేమ్స్ బర్టన్ అనే వ్యక్తులు కరాచీ లాహోర్ వరకు రైలు మార్గం వేస్తున్నప్పుడు సింధు నాగరికతకు చెందిన కొన్ని వస్తువులు అయితే బయటపడినాయి. ఆ తర్వాత దాని గురించిన త్రవ్వకాలను అప్పచెప్పింది సర్ జాన్ మార్షల్ గారికి. 1920లో అప్పచెప్పారు. 1921 నుంచి అయితే త్రవ్వకాలు అయితే జరిపారనమాట. అలా సింధు నాగరికత త్రవ్వకాలు అయితే 1921-22 మధ్య కాలంలో సర్ జాన్ మార్షల్ గారి నేతృత్వంలో అయితే సింధు నాగరికత త్రవ్వకాలు అయితే జరపడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ త్రవ్వకాలు జరిపిన వారెవరు అని అంటే సర్ జాన్ మార్షల్ గారి నేతృత్వంలో ఎవరు అని అంటే దయారాం సహాని. ఈ దయారాం సహాని గారి వారు 1921లో సింధు నాగరికత గురించిన త్రవ్వకాలు అయితే వీరైతే జరిపారనమాట. ఆ తర్వాత ఈ సింధు నాగరికత గురించి త్రవ్వకాలు జరిపినప్పుడు మొట్టమొదటిగా బయటపడ్డ పట్టణం ఏంటి అని అంటే హరప్ప అనే పట్టణము మొట్టమొదటిసారిగా బయటపడింది. అందుకే సింధు నాగరికతని హరప్ప నాగరికత అని కూడా అంటారు. హరప్ప అనే పట్టణము ఫస్ట్ ఈ త్రవ్వకాల్లో బయటపడిన పట్టణం. సెకండ్ బయటపడిన పట్టణం ఏంటి అని అంటే మొహెంజదారో అనే పట్టణము రెండోసారి బయటపడిన పట్టణం అన్నమాట. రెండోసారి బయటపడ్డ పట్టణం మొహెంజదారో. 1922 సంవత్సరంలో మొహెంజదారో పట్టణం అనేది బయటపడిన తర్వాత అక్కడ త్రవ్వకాలు జరిపిన వారు ఎవరు అని అంటే రాకిల్ దాస్ ఇతన్ని ఆర్డి బెనర్జీ అని అంటారు. రాకిల్ దాస్ గారు ఆర్డి బెనర్జీ గారు అయితే త్రవ్వకాలు అయితే జరిపారనమాట. అయితే ఈ హరప్ప అలాగే మొహెంజదారో ఈ రెండింటి మధ్య దూరం వచ్చేసి 483 కిలోమీటర్లు అయితే వీటి మధ్య దూరం 483 కిలోమీటర్లు ఈ రెండు పట్టణాల మధ్య అయితే దూరం అన్నమాట. అయితే హేరాస్ అనే పండితుడు ఈ సింధు ప్రజలు అనేవారు ద్రావిడ జాతికి చెందినవారు అని చెప్పేసి అతను పేర్కొన్నాడు. ద్రావిడ జాతికి చెందిన ప్రజలు ఈ సింధు ప్రజలు అనేవారు ద్రావిడ జాతికి చెందినవారు అని చెప్పేసి హేరాస్ అనే పండితుడు పేర్కొన్నాడు.